వింటర్‌లో చాలామంది చేసే తప్పులు అంటే స్కిన్ కేర్ విషయంలో చేసే తప్పులంటే ఏం చెప్తారు మా? నార్మల్గా మనము వర్షాకాలం నుంచెల్లి వింటర్ సీజన్ అనేది వస్తుంది. చాలామంది అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్లీ వచ్చి మాకు స్కిన్ కేర్ ఇవ్వండి అని అడుగుతారు. మనకి రెయినీ సీజన్లో గుడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ కానీ మాయిస్ట్ కానీ ఉంటుంది ఎన్విరాన్మెంట్లో. సో స్కిన్ కూడా కొంచెం మంచిగా హైడ్రేటెడ్ ఉంటుంది కాబట్టి మనం ఆ కాలం తగ్గట్టు ఇస్తాం. యూజువల్గా వైటమిన్ సి చూసుకోండి లేదా రెటినాల్స్ కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫేమస్ అయినవి ఇస్తాం. ఒక సర్టెన్ కాన్సన్ట్రేషన్ ఇస్తాం. అదే సేమ్ వింటర్లో కంటిన్యూ చేస్తే అదే 2 నెలలు లేదా ఒక నెల ముందు వాడింది ఇప్పుడు అదే క్రీమ్స్ కానివ్వండి సిరమ్స్ కానివ్వండి ఇప్పుడు ఇరిటేట్ చేస్తాయి. డిఫరెన్స్ ఏంటి అంటే వాతావరణం మారింది. సో మన క్రీమ్స్ అనేది కూడా వాతావరణంని పట్టి మార్చుకోవాలి, లేదా కొన్ని మానేయాల్సి ఉంటుంది, లేదా కొన్ని 2 రోజులకు ఒకసారి పెట్టేలాగా మార్చుకోవాలి. అలా చాలా ఉంటాయి. ఓకే. సో సీజన్కి పట్టి మనం మార్చుకోవాలి. ఓకే. అంటే యూజువల్లీ ఇప్పుడు మనం వర్షాకాలంకి ఈ వింటర్ సీజన్కి మార్చాల్సిన క్రీమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? అంటే వర్షాకాలం తర్వాతే మనకి ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి వెంటనే మనం మార్చుకోవాలి అనుకుంటే ఎలాంటివి వాడాలి? ఇందాక మీరు చెప్పినట్టేనా ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? యూజువల్గా సన్ స్క్రీన్స్ అయితే రెయినీ సీజన్ కానివ్వండి వింటర్ సీజన్ కానివ్వండి SPF 30 అంటే సన్ స్క్రీన్స్కి వచ్చేటప్పటికి అది ఒకటి చెప్తాము. మాయిశ్చరైజర్స్ అనేది కొంచెం రెయినీ సీజన్లో లైట్ వెయిట్ అంటే జెల్ బేస్డ్ కానివ్వండి వాటర్ బేస్డ్వి కానివ్వండి రికమెండ్ చేస్తాం. అదే వింటర్కి వచ్చేటప్పటికి క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. అది కమింగ్ టు ద యాక్టివ్స్ ఏదైనా కూడా మనం AHAs BHAs అంటాం అనమాట. ఇప్పుడు యూస్ చేసేవన్నీ స్కిన్ కేర్ రొటీన్స్ మనం ఏవైతే మాట్లాడుతున్నామో అవి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ లేదా బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటాము. సో అవి కొంచెం తక్కువ పర్సెంటేజెస్లో ఇస్తాము వింటర్స్లో. అదే రెయినీ సీజన్లో అయితే నార్మల్ పర్సెంటేజెస్ ఇస్తాం. ప్లస్ ఎవరికైనా ఇంకా తక్కువ పర్సెంటేజ్ ఇచ్చినా కూడా కొంచెం టింగ్లింగ్ సెషన్ లేదా పెట్టినాక మంట పుడుతుంది అంటే అవి మనం వింటర్ సీజన్లో విత్డ్రా చేసి మళ్ళీ మార్చ్ ఆ టైంకి ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ కొంచెం మాయిస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందా లేదా కొంచెం లైట్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం వాటిని. ఓకే. సో జనరల్లీ అంటే యూజువల్లీ అందరికీ స్కిన్ కేర్ మీద ఐడియా అయితే ఉండదు మ్యామ్. సో కొంతమంది ఎడ్యుకేటెడ్ కూడా ఉండరు అండ్ అందరూ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి క్రీమ్స్ అయితే వాడుతూ ఉండేవాళ్ళు ఉండరు కాబట్టి సో జనరల్గా అంటే స్కిన్ కేర్ విషయంలో కానీ ప్రోడక్ట్స్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏవేవో క్రీమ్స్ వాడేసి స్కిన్ పాడు చేసుకుంటూ ఉంటారు కదా. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఉండే ఒక 60 to 65% మా క్లినిక్స్లో వచ్చేటప్పుడు అందరు నాకు ఒక స్కిన్ కేర్ రొటీన్ కావాలి అంటారు. ఈవెన్ చాలా ముద్దుగా ఉన్న అమ్మాయిలు ఏమి అవసరం లేని అమ్మాయిలు కూడా మాకు కావాలి అని అడుగుతారు. ఎందుకు అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే నా ఫ్రెండ్ వాడుతుంది అంటే నేను వాడితే ఇప్పుడు ఉన్న దానికంటే బెటర్ అవుతానేమో అన్న ఉద్దేశంతో వస్తారు. కానీ చాలామందికి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ తప్పితే ఏమీ అక్కరుండదు. మెజార్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ మా దగ్గరకు వచ్చే ఒక 30% ఇట్లా అడిగే వాళ్ళకి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ తప్పితే ఏమీ అక్కరుండదు. కొంచెం పిగ్మెంటేషన్ లెవెల్స్ కానివ్వండి ఏదన్నా ఉందనుకోండి మనం యూజువల్లీ దాని పర్సంటేజ్ అంటే మనం ఏ లెవెల్లో పిగ్మెంటేషన్ ఉంది అని చూసుకొని దాన్ని బట్టి స్కిన్ కేర్ ఇవ్వటం. ఎందుకంటే నేను ఒక క్రీమ్ ఇచ్చేసి నీ ఏజ్లో ఉన్న పిల్లలు అందరూ వాడుకోవచ్చు, లేకపోతే మీరు అక్క చెల్లెలు కదా మీరు ఇద్దరు వాడుకోవచ్చు సేమ్ అట్లా అనేది ఉండదు. ఎందుకంటే వయసు తోటి స్కిన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఎవ్రీ స్కిన్ అంటే ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ సర్టన్ రీజన్. ఎందుకంటే అందరికీ సేమ్ జీన్స్ రాదు. మనం ఇద్దరం ఒకటే తల్లి పిల్లలమైనా కూడా సేమ్ జీన్స్ రాదు. ఒకరికి ఆయిలీ ఫేస్ ఉంటుంది, ఒకరికి చాలా డ్రై ఫేస్ ఉంటుంది, ఒకరికి చాలా యాక్నీ ఉండొచ్చు, ఇంకొకరికి అసలు ఏమీ ఉండొచ్చు. అంతెందుకు ఒకటే ఫ్యామిలీలో ఒకరు కొంచెం బ్రౌనిష్గా పుట్టచ్చు, ఒకరు కొంచెం బాగా చామంచాయిగా తెల్లగా పుట్టచ్చు. సో ఎవ్రీ స్కిన్ ఈజ్ యూనిక్. ఎవ్రీ స్కిన్కి కూడా డిఫరెంట్గా చెప్తాము. కానీ ఇన్ జనరల్ చెప్పేది ఏంటి అంటే వింటర్ సీజన్స్కి వచ్చేటప్పటికి ఒక 30% SPF కానివ్వండి 30 SPF కానివ్వండి ఒక క్రీమ్ బేస్డ్వి వాడండి. మళ్ళీ దాంట్లో బాగా మాకు వింటర్లో ఆయిలీ స్కిన్ ఉంటుంది అంటే మళ్ళీ వాళ్ళకి లైట్ వెయిట్ క్రీమ్సే పెడతాం. అవునా. సో ఇది మనం చూసుకుంటాం. అంటే ఎవ్రీ పేషెంట్ ఈజ్ యూనిక్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ఓకే.